ఏదో చెప్పు. డిసెంబర్ 3 శుక్రవారం సాయంత్రం మీరెక్కడున్నారు? మా ఫ్రెండ్ పృథ్వీ వాళ్ళ వైఫ్ ఊరికెళ్తే నేను శివ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎక్కడికి? పక్కన శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అంటే అది పెద్దగా ఇంట్రెస్టింగ్గా లేదని పక్కనే థియేటర్లో అఖండ సినిమాకి వెళ్ళొచ్చాం. మరి టికెట్స్ రెడీ. సినిమా అయ్యాక ఏం చేశారు? తమరన్న బీజిఎంకి చెవులోంచి రక్తం వస్తే చెవులో ఎయిర్ డ్రాప్స్ వేసుకుని ఇంట్లో పడుకున్నాం. గుడ్. వన్ లాస్ట్ క్వశ్చన్. సినిమాలో రెండో బాలయ్య పేరేంటని అడిగితే ఏం చెప్తారు? అది అరుపుల్లో వినిపించలేదని చెప్పాలయ్యా. రై ఇలా మినిట్స్ ఆఫ్ షూటింగ్ మెయిల్ చేయి. ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఎందుకు భయ్యా, సింపుల్ గా బయటికి వెళ్ళామని చెప్తే సరిపోతుంది. నీకు కొత్తగా పెళ్ళయింది అనుకుంటా. పెళ్ళాల గురించి నీకు తెలీదు. నువ్వు వేసే షర్ట్ టైపును చూసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కనిపెట్టగలరు. మనమెంత ఉల్ఫాగాలమంటే పెళ్ళాంతో షాపింగ్ అన్నప్పుడు నిద్రముఖం వేసుకొని నలిగిన బట్టలతో పార్వతీదేవి పక్కన పనోళ్ళ పోతాం. అదే మందాగనికైతే షవర్ చేసి షవర్ టు షవర్ వేసి సంకలో సెంటు కొట్టి పోలో టీషర్ట్ వేసి ఫ్రెష్గా పోతారు. ఆ మాత్రం అర్థం కాదా వాళ్ళకి? వాళ్ళకి కన్ఫర్మ్ తెలుసు మనం తాగేసే వస్తాం. కానీ మనం మాత్రం సెంటర్లో కొనుక్కున్న సెంటర్ ఫ్రెష్ నుంచి మెయిన్ రోడ్లో కొనుక్కున్న మీనాక్షి పాన్ దాకా అన్నీ నవిలేసి వస్తాం. పోనీ వచ్చాక డైరెక్ట్గా అడుగుతారా? లేదు ఇక్కడికి వెళ్ళావు అని నువ్వు నాకు నచ్చావులో ప్రకాష్ రాజ్ లాగా సాఫ్ట్గా అడుగుతాను. అరే ఎక్కడ నిజం చెప్తే చంద్రముఖిలో జ్యోతికలా ట్రిప్ అవుతుందేమో అని ఏవో చిన్న చిన్న అబద్ధాలు ఆడుతారు. దానికే మనం అబద్ధం ఆడుతున్న విషయం వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు. కానీ అప్పుడే అడగరు, టెస్ట్ చేస్తారు. ఎప్పుడు పొద్దున్న లేచి తింటున్నప్పుడు సినిమాలో రెండో బాలయ్య పేరేంటని అడుగుతారు. నువ్వు చెప్పవు, నువ్వు చెప్పవు, నువ్వు వద్దులే. అప్పుడు మొదలు పెడతారు. ఇంకా పొద్దున్న నుంచి రాత్రి దాకా ఒకటే. నేనిక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే జీవితం అనేది ఒక చక్రం. ఏయ్ మందాక ముందే ఇంత చెప్తే మందాయనకి ఏం చెప్తావు నువ్వు? తాగిన తర్వాత ఎవడన్నాడు నువ్వుగా. కాబట్టి బాయ్స్ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు అబద్ధం చెప్పినా వాళ్ళు పసిగట్టేస్తారు. కాబట్టి మనం వాళ్ళకి అబద్ధాన్ని నమ్మకూడదు. ఏదో నీకు భయపడి చిన్న చిన్న అబద్ధాలు ఆడంత నీ కంట్రోల్లోనే ఉన్నా అన్న నిజాన్ని నమ్మాలి. చిత్ర విచిత్రమైన అబద్ధాలు చెప్పాలి. అబద్ధాలు కూడా ఆడనంత అమాయకుడు అమ్మా నామగుడు అని మురిసిపోతే మనం బతికిపోయినట్టే. లేకపోతే క్రాష్ అయిపోయినట్టే.